గాడ్స్ విజన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ప్రభు నామమున వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనము పాటలు పాడుకుందాం, మరి వాక్యంలోకి వెళ్దాం, ఆరాధించుకుందాం. అందరం పాట పాడుకుందాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనకు పడదొసిన, బాధలు మనను కృంగదీసిన. వ్యాధులు మనను పడదొసిన, బాధలు మనను కృంగదీసిన. విశ్వాసకర్త అయిన యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరుకోని గోడల మందు ఎర్ర సముద్రము ఎదురైన, ఎరుకోని గోడలను ఎర్ర సముద్రము ఎదురైన. అద్భుతమైన మన దేవుడు మనకుండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన. ప్రభువా మరి ఆరాధనలో, పాటలో కానీ ప్రభువా, మరి వాక్యంలో ప్రభువా నాయన, వాక్యంలోకి నడిపించండి నాయన ప్రభువా. మరి నీ వాక్యము నాయన ప్రభువా, మరి నీ పరిశుద్ధాత్మ దేవా తండ్రి నాలో ఉండి నడిపించి తండ్రి, నీకే మహిమ ఘనత చెందును గాక ప్రభువా నాయన. మరి నీ తలంపు ఏదైతే ఇచ్చావో తండ్రి, మరి దాని ప్రకారం నేను వాక్యం చెప్పి తండ్రి నాయన నాలో ఉండి నువ్వు మాట్లాడిపించమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 17వ అధ్యాయం చదవబోతున్నాం. మరి ప్రభువు చెప్పింది ఏంటంటే, మరి ఈరోజు మరి దావీదు ఎలా అభిషేకించబడినారు అని పరిశుద్ధాత్మ దేవుడు తలంపిచ్చాడు. మరి దాని ప్రకారం మరి దాన్ని ధ్యానించుకుందాం అందరూ. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇజ్రాయేలు మీద రాజుగా ఉండుటకు నేను విశ్రమించి సౌలును గురించి నేనెంత కాలము దుఃఖించితివి. నీవు నీ కొమ్మును తైలమును నింపుకొని బెతెస్తియము వాడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను అని అతనితో అతని కుమారుని ఒక్కరిని రాజుగా నియమించును. సౌలుతో ఎందుకు దుఃఖిస్తావు? సౌలుని రాజుగా తీసేశాను. మరి సమూయేలు వెళ్ళు, బెతెస్తియా వాడైన యెషయా కుమారులో ఒక్కరిని అభిషేకించు, వాడిని రాజుగా ఎంచుకో అని మరి యెహోవా దేవుడు సమూయేలుకి చెప్తా ఉన్నాడు. మరి 2వ వచనంలో చూసుకుంటే, సమూయేలు నేను ఇట్లా వెళ్ళెదను, నేను వెళ్ళిన సంగతి సౌలు ఎడల అతను నన్ను చంపుననుకొని యెహోవా నీవు ఒక పేయని తీసుకొని పోయి యెహోవాకు బలి పశువుని వధించుటకై వచ్చితినని చెప్పి యెషయా బలి అర్పణకు పిలుపుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని తెలియజేతును. మరి ప్రభువు అంటున్నాడు,
దేవా మరి నన్ను సౌలు రాజు నా గురించి తెలుసుకుంటే నన్ను చంపేస్తాడు, మరి వేరే వాళ్ళకి అభిషేకిస్తే రాజుగా అభిషేకిస్తే నన్ను చంపేస్తాడు, మరి నేను ఎలా చేయాలంటే నువ్వు ఒక పెయ్యని, ఒక దూడని, ఒక మేకని కానీ తీసుకెళ్ళి అది యెషయా దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఊరికి మరి బెతెస్తియా ప్రాంతంలోకి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి మరి ఆయనకు చెప్పి అది బలియమని దేవుడు నన్ను పంపించాడు. అక్కడ ఉన్న పెద్దలతో మాట్లాడి మరి ఆ ఊరు వారితో మరి నువ్వు సమాధానముగా వచ్చి తినని చెప్పుమని దేవుడు చెప్పాడు. మరి 6వ వచనం నుంచి చూస్తే అతని కుమారులు శుద్ధి చేసి బలిని అర్పించి వారు వచ్చినప్పుడు అతడు ఎలీయేబును చూచి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుటనే నిలిచి ఉన్నాడని అనుకొనెను. అంటే ఎలీయేబు అనే పెద్ద కొడుకు, యెషయా పెద్ద కొడుకుని చూసి సమూయేలు మరి ఇతనే అభిషేకించబడిన వాడని అనుకొని మరి అతని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మరి దేవుడు ఏం చెప్తున్నాడో 7వ వచనం చూద్దాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగో సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తుని లక్ష్యము పెట్టకుము. మనుషులు లక్ష్యాన్ని పెట్టి యెహోవాని లక్ష్యము పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. దేవుడు ఎవరైతే లక్ష్యాన్ని పెట్టాడో, మనుషులు ఇష్టపడేవారిని కాదు, దేవుడు ఇష్టపడేవారిని, నేను ఇష్టపడేవాడిని నువ్వు అభిషేకించాలి, నువ్వు ఇష్టపడిన వాడిని కాదు, ఎత్తుని కాదు, వాళ్ళ రూపాన్ని కాదని దేవుడు చెప్తా ఉన్నాడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులను పై రూపమును లక్ష్యము పెట్టకు కానీ యెహోవా హృదయమును లక్ష్యము పెట్టును. దేవుడు పై రూపాన్ని చూడడు, తన హృదయ అంతరంగాన్ని చూస్తాడని దేవుడు చెప్తా ఉన్నాడు. అంతటా యెషయా అబీనాదాబును పిలిపించి సమూయేలు ఎదుటకు రప్పింపగా అతడు యెహోవాకు కోరుకున్న లెబునాను. అప్పుడు యెషయా పిలువనంపగా అతడు యెషయా ఇతని కొరకు లేవనెత్తెను. యెషయా తనను ఏడుగురు కుమారులు సమూయేలు ఎదుట పిలువనంపగా సమూయేలు వీరిని కోరలేదు అని చెప్పి ఇంకొక కుమారుడు ఉన్నాడా అని చెప్పాను. అంటే నీకు ఎంతమంది కుమారులు ఉంటే 7 కుమారుల్ని యెషయా పిలిపించాడు. పిలిపించిన తర్వాత ఇతరు కాదు ఇంకెవరైనా ఉన్నారంటే ఒకడు ఉన్నాడు, గొర్రెలు కాసుకునేవాడు, వానిని పిలిపించి వాడున్నాడు, గొర్రెలు కాస్తున్నాడు అంటే వాడిని పిలిపాను. దావీదుని పిలిపించి అతన్ని అభిషేకించాడు. అభిషేకం తైలంతో అతన్ని శుద్ధుడిగా చేసి అతనికి తైలంతో అభిషేకించిన తర్వాత దేవుని ఆత్మ దావీదు మీదికి దిగింది. అప్పుడు సౌలు దేవుడి దగ్గర నుంచి వచ్చిన దురాత్మ సౌలుని పట్టుకొని ఉండగా అక్కడున్న దాసులు వాళ్ళు ఏం చేశారంటే, మరి నీకు దురాత్మ వచ్చింది నీ మీదికి, మరి సితారా వాయించేవారు ఎవరన్నా ఉండాలి అంటే చమత్కారంగా వాయించేవాడు ఒకడు ఉన్నాడు. బెతెస్తియా యెషయా కుమారుడు ఒకడు ఉన్నాడు, వాయిస్తూ ఉన్నాడు. వాయించినప్పుడు ఆయన చమత్కారంగా ఒక శూరుడు దావీదు ఆయన వాయించినప్పుడు నీ దురాత్మ వదులుతుందని అక్కడున్న దాసులు అతనికి చెప్పారు, సౌలుకి చెప్తా ఉన్నారు. మరి 17వ వచనంలో మరి దేవుడు దావీదుతో ఏం చేయించాడంటే 17వ అధ్యాయము సమూయేలు 1వ సమూయేలు 17వ అధ్యాయంలో చూసుకుంటే 51 నుంచి 57 వరకు చదువుతున్నాను, వినండి. దావీదు ఫిలిస్తీయుల కంటే బలాఢ్యుడు, ఖడ్గము లేనివాడై వడిసెతోనే రాళ్లతోనూ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్లపడి దావీదును పరిగెత్తుకొని ఫిలిస్తీయుల మీదికి నిలిచిచుండగా వాడి కత్తి దూసి దానితో చంపి వాని తలని తెగనరికెను. ఫిలిస్తీయులు తన శూరుణ్ణి చూచి పారిపోయేది. అప్పుడు ఏమైందంటే దేవుడు మరి అన్న దగ్గర నుంచి, మరి అన్నలు యుద్ధంలో ఉన్నారు, దావీదు సంబంధించిన వారు, మరి సౌలు కుమారులు కూడా యుద్ధంలో ఉన్నారు. కాబట్టి ఆ టైంలో మరి
ఒక గొర్రెని మరి ఆ గొర్రెని ప్లస్ మరి ఇవి ఇవ్వడం వలన మరి జున్నుగడ్డల్ని పంపించారు. అన్నదమ్ముల దగ్గరికి జున్నుగడ్డలు ఇచ్చిరాకు నువ్వు అని పంపిస్తే మరి ఆ సున్నతి లేని ఫిలిస్తీయులను నేను తెగ నరుకుతానని చెప్పి మరి అక్కడ ఉండి మరి దావీదు ఏం చేశాడంటే, దావీదు ఒడిసె రాళ్ళు పట్టుకొని ఇసిరేసి మరి ఆ ఫిలిస్తీయుడితో యుద్ధం చేసి అతన్ని తల తెగ నరికాను. అంటే అతని దేవుడి మీద నమ్మకం పెట్టుకొని విశ్వాసం పెట్టుకొని ముందుకెళ్ళి యుద్ధం చేశాడు. బోర్ల పడిన వాడి కత్తితోనే దూసి వానితోని చంపాను. వాడి తల తెగ నరికి ఫిలిస్తీయుల శూరులు పారిపోయింది. అంటే అక్కడ ఉన్న సైన్యం మొత్తం పారిపోయింది. ఫిలిస్తీయుల సైన్యం మొత్తం వెనుకకు పారిపోయింది. అప్పుడు ఇజ్రాయేల్ అందరూ యూదా వారందరూ లేచి జయము జయము అని అరుచుచు లోయ వరకు ఎఫ్రోను వరకు ఫిలిస్తీయులను తరుమగా ఫిలిస్తీయులు హతమై శూరులై ఎఫ్రోను మార్గంన గాతు అను పట్టణం వరకు కూలిరి. అప్పుడు ఇజ్రాయేలు ఫిలిస్తీయులు తరుముచుండగా వారిని ఇక్కడ నుండి డేరేను వరకు దోచుకునేను. డేరాలలో అతనిని దావీదును ఫిలిస్తీయులను ఆయుధములను అతను డేరాలకు ఉంచుకొని తల తీసుకొని యెరూషలేమునకు వచ్చెను. అప్పటికి దేవుడు దావీదుకి మంచి పేరిచ్చాడు. అంటే 52వ వచనాలు చూస్తే ఇజ్రాయేలు వారు యూదులు జయము జయము లోపరిచినవాడా, షెమ్రోను వాడా, ఎఫ్రాయిములను తరిమినవాడా అని జయం జయం అని దావీదుని పొగుడుతూ ఉన్నారు. అప్పుడు మరి సౌలు దావీదును ఫిలిస్తీయులను ఎదుర్కొని పోవుట చూచినప్పుడు సైన్యములకు అధిపతి అబ్రేను అని పిలిపించి, అబ్రోను ఈ యవనుడు ఎవడి కుమారుడని అడగగా రాజు నీ ప్రాణము తోడు నాకు తెలియదనెను. నీ ప్రాణము తోడు అని సౌలు యొక్క సైన్యాధిపతిని అడిగినప్పుడు వీడు నాకు తెలీదు, నీ ప్రాణం తోడు నాకు తెలియదని చెప్పాడు. అందుకు రాజు ఈ పసివాడు ఎవడి కుమారుడని అడిగి తెలుసుకొని అతనిని ఆజ్ఞ ఇచ్చాను. దావీదు ఫిలిస్తీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్రేను అతనిని పిలుచుకొని ఫిలిస్తీయులను తల చేతులు ఉంచుకొని అతని దగ్గరికి తోడుకొని వచ్చాను. అంటే సౌలు అతన్ని చూచినప్పుడు నీవు ఎవని కుమారునని అడగగా దావీదు బెతెస్తీను వాడైన అను నీ దాసుడి కుమారుని అని ప్రతి ఉత్తరం ఇచ్చాను. అంటే నీ దాసుడి కుమారునైన నేను యెషయా కుమారుని ప్రతి ఉత్తరము ఇచ్చాను. అంటే అక్కడ వరకు నీ దాసుడి కుమారుని నేను అని దేవుడు చెప్పాడు. అంటే దేవుణ్ణి నమ్ముకొని విశ్వాసంతో నీ పనిలో నువ్వు ఉంటే దేవుడు నీకు తప్పకుండా కార్యం చేస్తాడని ఇక్కడ తెలుస్తుంది. అంటే ఎక్కడ అంటే నీలో ఆల్రెడీ దేవుడు టాలెంట్ పెట్టే ఉంటాడు. అది పెట్టింది కూడా నువ్వేం చేస్తున్నాడంటే ఇక్కడ దావీదు ఒక గొప్ప మాట చెప్తాడు, వినండి. దావీదు ఇందులోనే ఎలుగుబంటైన సింహంనైన బలం నుండి నన్ను తప్పించాడు, ఫిలిస్తీన్ల నుంచి నన్ను తప్పించడా నా దేవుడు అని యెహోవా గురించి గొప్పగా చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడి మీద నమ్మకం పెట్టుకొని విశ్వాసంతో ఎంత బలం ఉన్నా కానీ, మనలో ఎంత టాలెంట్ ఉన్నా కానీ దేవుడు మనని వాడుకుంటే ఏదైనా అద్భుత కార్యం చేస్తాడు. అంటే దీనివల్ల మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే విశ్వాసము, నమ్మకం ఉండాలి దేవుడి మీద. దాని గురించి దేవుడు నాకు ఇది నేర్పాడు. మరి గొర్రెలు కాసుకునేవాడు ఒక వీరుడుగా కనిపిస్తున్నాడు, రాజుగా కనిపిస్తున్నాడు. దేవుడు రాజుగా చేసినట్టు మనకు ఈ అధ్యాయంలో తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవా, తండ్రి, కృపగల తండ్రి, నాయన ప్రభువా, మరి తండ్రి గాడ్స్ విజన్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని మరి టచ్ చేయండి తండ్రి ప్రభువా. మరి ఎవరైతే ఉద్యోగాలు లేవో తండ్రి,
మరి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి ప్రభువా. మరి అనారోగ్య సమస్య ఉన్న వారికి స్వస్థత కలిగించండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని మరి నమ్మకంతో విశ్వాసంలో ఎదగాలి ప్రభువా నాయన తండ్రి. మరి ప్రతి ఒక్క బిడ్డని ఎవరైతే మరి దేవుణ్ణి ఏ పనిలో ఉన్నా కానీ దేవుని నమ్ముకొని విశ్వాసంతో అడుగేస్తే ప్రతి ఒక్క కార్యం దేవుడే చేస్తాడని మరి దావీదుని చూస్తే తెలుస్తుంది. దావీదుని ఎన్నుకున్న విధానం చూస్తే తెలుస్తుంది ప్రభువా. మరి ఎలా అయితే దావీదు గొర్రెలు కాసుకునేవాడు మరి ఆ విధంగానే దేవుడు మరి ఆ రకంగా దేవుడు మరి వాళ్ళని చూశాడు, చేశాడు. మరి ప్రతి ఒక్క వీడియోని దేవుడు ప్రతి ఒక్క దానిని దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడి మీద నమ్మకం పెట్టుకొని విశ్వాసం పెట్టుకొని ప్రతి ఒక్క మనిషిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దేవుణ్ణి వదలద్దు. మరి ఏ పరిస్థితిలో ఉన్న దేవుణ్ణి వదలద్దు. దేవుడు మన కార్యం చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క దేవుడికి మహిమ ఘనత చెందునుగాక. యేసునామంలో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. గాడ్స్ విషింగ్ ఛానల్కి మీ అందరికీ వందనాలు. ఆమేన్ ఆమేన్.